బాగున్నారా? ఎర్రపప్పు, కందిపప్పు 2 వేయించుకొని ఇలా ఉడకబెట్టుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని ఇలా ఉడకబెట్టుకోవాలి. తొందరగా ఉడకటానికి కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉడుకుతుంది తొందరగా. ఆ తర్వాత టమాటాలు, పప్పు కొంచెం పలుకున్నప్పుడు టమాటాలు వేసుకుంటే పప్పు అవి ఒకసారి ఉడుకుతాయి. కొంచెం పాలకూర వేసుకోవాలి. కొంచెం పాలకూర ఒక కట్ట అన్నమాట అది. కొన్ని ఆనియన్స్ వేసుకుంటే పప్పు బాగుంటుంది ఇలా చేసుకుంటే. కొంచెం కరివేపాకు ఇలా ఉడకబెట్టుకుంటే అవి మగ్గే కల్లా మనం తాలింపు వేసుకుందాం పప్పుని. పాలకూర పప్పు ఇలా తాలింపు వేసుకోవటం మంచిగా ఉంటుంది. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అలా పోపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుందాం. కొంచెం ఎల్లిపాయ దంచుకొని వేసుకుందాం. కరివేపాకు, కొన్ని ఆనియన్స్ మగ్గటానికి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. అవి మగ్గే కల్లా మనం ఇలా కారం వేసుకుందాం. పప్పు ఉడికింది. కొంచెం కారం కూడా ఉడకాలి 2-3 నిమిషాలు. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అవి తాలింపు కూడా మగ్గుతుంది. తాలింపు మగ్గాక ఇలా పోసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి. పప్పులోకి బాగుంటుంది. బ్రౌన్ కలర్ వస్తే పప్పుచారు బాగుంటుంది. ఇలా పప్పులో పోసుకోవాలి. కొంచెం తాలింపు అన్నది పప్పు మగ్గితే బాగుంటుంది. తర్వాత 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఎర్రపప్పును, కందిపప్పు, పాలకూర వేసుకొని చేసుకొని ఫ్రెండ్ బాగుంటుంది.